టీజింగ్ మనదే ఉంటుంది వైట్, టీజింగ్ చేస్తే అవుతుంది ఫైట్. చింగి చాక్ చక్క చింగి చాక్, చింగి చాక్ చక్క చింగి చాక్. వెరివాడు నవ్వుతా అన్నాడు, రైన్ ఫాల్స్ లో మునిగి చచ్చాడు. వెరివాడు నవ్వుతా అన్నాడు, రైన్ ఫాల్స్ లో మునిగి చచ్చాడు. అందుకే టీజింగ్ చేయడం అనాలి, దేవుని ప్రైజింగ్ చేయాలి. టీజింగ్ చేయడం అనాలి, దేవుని ప్రైజింగ్ చేయాలి. టీజింగ్ చేయడం అది పెద్ద తప్పు, టీజింగ్ చేస్తే నీ పని అవుట్. టీజింగ్ మనదే ఉంటుంది వైట్, టీజింగ్ చేస్తే అవుతుంది ఫైట్. చింగి చాక్ చక్క చింగి చాక్, చింగి చాక్ చక్క చింగి చాక్. బోడివాడు ఎలిషా అన్నాడు, ఎలుగుబంటికి డిన్నర్ అయ్యాడు. బోడివాడు ఎలిషా అన్నాడు, ఎలుగుబంటికి డిన్నర్ అయ్యాడు. అందుకే టీజింగ్ చేయడం మనాలి, దేవుని ప్రైజింగ్ చేయాలి. టీజింగ్ చేయడం మనాలి, దేవుని ప్రైజింగ్ చేయాలి. టీజింగ్ చేయడం అది పెద్ద తప్పు, టీజింగ్ చేస్తే నీ పని అవుట్. టీజింగ్ మనదే ఉంటుంది వైట్, టీజింగ్ చేస్తే అవుతుంది ఫైట్. చింగి చాక్ చక్క చింగి చాక్, చింగి చాక్ చక్క చింగి చాక్. చిన్న గర్భము నేను చిన్న దానాను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్న దానాను. చిన్న గర్భము నేను చిన్న దానాను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్న దానాను. యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా, యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా. ధ్వని వినుచుండగా గంతులేసి పారుగిడేదా, నాదు ఉల్లం పొంగినందునా గంతులేసి పారుగిడేదా. నాదు ఉల్లం పొంగినందునా చిన్న గర్భము నేను చిన్న దానాను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్న దానాను. రైట్, థ్యాంక్ యూ. మీకు పాఠ్య పుస్తకంలో 37వ పాట కూడా ఉంది, నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఎంత పుస్తకాలు 37. నేను డ్యాన్స్ చేస్తారా మీరు కూడా? చిన్న గర్భము నేను చిన్న దానాను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్న దానాను. చిన్న గర్భము నేను చిన్న దానాను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్న దానాను. యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా, యేసురాజు ఎక్కగా హోసన్నా హోసన్నా. ధ్వని వినుచుండగా గంతులేసి పారుగిడేదా, నాదు ఉల్లం పొంగినందునా గంతులేసి పారుగిడేదా. నాదు ఉల్లం పొంగినందునా. రైట్, చాలా చక్కని పాట. నేను చిన్న ఉన్నప్పుడు నా సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి పాట. చాలా పాటలు ఉన్నాయి, నాకు అన్ని పాటలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి, వస్తాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, 2025వ సంవత్సరం చివరి మాసం, మరి చివరి సండే దినంలో మిమ్మల్ని చూడాలి. మీ సండే స్కూల్ పరిచర్యను, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని, టీచర్స్, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ పలకరించాలి, మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మీ చెంతకు రావడం జరిగినది. దేవుని మహాకృపను బట్టి మరి సండే స్కూల్ పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి మరి టీనేజ్ యుక్త వయస్కులు వచ్చేంత వరకు 13, 14, సో 15 ఈ స్టేజ్ వచ్చేంత వరకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు వృద్ధుడైనప్పుడు కూడా
తొలగిపోడు అటువంటి బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలను మనము గుర్తుపెట్టుకొని మరి నిజంగా చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమును కంటత నేర్చుకోవాలి. పాటలు పాడాలి. ఎప్పుడు సమయం ఉన్నప్పుడల్లా మీరు పాటలు పాడాలి. దేవుని వాక్యం చదువుకోవాలి. ఇంట్లో కుటుంబ ఆరాధన, ఫ్యామిలీ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. మీ అమ్మ మీ నాన్న సీరియల్ చూసుకుంటా సినిమాలు చూసుకుంటా ఉంటారేమో. ఒకవేళ వాళ్ళకి ఏం చెప్పాలా మీరు? డాడీ మమ్మీ రండి ప్రార్థన చేసుకుందాం అని చెప్పాలా. అప్పుడు మీరు చెప్పినారనుకో వాళ్ళే రియాక్ట్ అవుతారు. అయ్యో మా పిల్లోనిలో మార్పు వచ్చింది కనుక మేము కూడా ప్రార్థనలో గడపాలా అటువంటి ఆలోచన దృక్పథం తల్లిదండ్రులు కూడా కలుగుతా ఉంది. కనుక చిన్ననాటి నుంచే మీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాల. సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించాలి, ఎందుకు అంగీకరించాలి అనే విషయాలను మరి సండే స్కూల్లో టీచర్స్ మీకు అందరూ క్లియర్ గా వివరిస్తూ ఉంటారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నా పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంతే కదా. మన క్రిస్మస్ బర్త్డే చేసుకున్నాం, జీసస్ బర్త్డే. ఎందుకు జీసస్ బర్త్డే చేసుకున్నాం? మనందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడు యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించినాడు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. కుష్ఠరోగులను బాగు చేసినాడు. కుంటి వారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, వీరందరికీ చనిపోయినటువంటి వారిని సహితము లేపినటువంటి గొప్ప దేవుడు. ద మిరాకిల్స్, వండర్స్, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి వండర్స్ ఎవరూ చేయలేరు. అనేకులు ఆయనను వెంబడించారు, కొంతమంది వ్యతిరేకించారు. అయినప్పటికీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. అంచేతనే ఆయన నీ కోసం నా కోసం నీవు మోయవలసినటువంటి భారం, పాప భారం, నేను మోయవలసినటువంటి పాప భారాన్ని అంతా కూడా ఆయనే మనందరి నిమిత్తము సిలువలు మాడుపై మరి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించినాడు. మన పాపారం అంతా కూడా ఆయననే మోసాడు. ఆయన మనకు విమోచన, విడుదల, రక్షణ కలుగజేశాడు. అంచేతనే యేసుక్రీస్తు యొక్క సిలువలో కాల్చినటువంటి రక్తం చేత మన యొక్క ప్రతి పాపం కూడా పవిత్రపరచబడుతుంది. దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేసినాడు. కనుక ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, యవనస్తులారా, యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై మరణించాడు, నా పాపముల నిమిత్తమై సమాధి చేయబడ్డాడు, నా పాపముల నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు కొట్టాడు. అనేకంగా దేహమంతా కూడా నాగటి చారులోనే దున్నబడింది. రక్తము తల నుంచి మరి భయంకరంగా కారుతా ఉంది. ఆయనకు కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, 3 మ్రేకులు, అంటే ఆకాశానికి భూమికి మధ్యన సిలువలో వేలాడబడుతున్నాడు. ఎంత కఠినంగా మరి ఆ రోజు ఉన్నటువంటి సైనికులు రాజు ఆజ్ఞ మేరకు ఆయన హింసించారంటే అంత భయంకరంగా ఆయన్ను హింసించారు. కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకోసం కొట్టారు? నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం యేసయ్య ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. మనకు అబ్రహాంకు కథ తెలుసు కదా, తెలుసా తెలదా? ఎందుకంటే అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి కొండ మీద తీసుకెళ్తాడు కదా.
నరకాలని తన సొంత కుమారుని కూడా నరకడానికి సిద్ధమవుతాడు. అయితే ఆ సిద్ధపడిన సమయంలో ఆకాశములో నుండి అబ్రహామా ఆపు అని దేవుని స్వరం ఇచ్చింది. కనుక నిజంగా దేవుడు తన యొక్క కుమారుని నీ నా పాపముల నిమిత్తమై ఆయన పంపించాడు. సిలువలో ఎంతగానో శ్రమపడ్డాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడు. అయితే ఆయన ఏమాత్రం కూడా కన్నీరు కార్చలేదు. అన్ని బాధలు ఓర్చుకున్నాడు. దేవా నీకు ఇష్టమే జరుగును గాక అని ప్రార్థన చేసుకున్నాడు. మరి నిజంగా ఇంత శ్రమ పడ్డటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇంత కష్టపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, ప్రయాసపడి పాప భారం మోచినటువంటి సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలుగును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన పిలుపునిస్తున్నాడు. మరి చిన్నపిల్లల్ని కూడా అంటున్నాడు, చిన్నపిల్లలారా నా యుద్ధకు రండి, వారిని నా యుద్ధకు వచ్చి వారిని ఆటంక పరచనీయకండి అంటున్నాడు. కనుక మరి యేసయ్య మాట విందామా? యేసయ్య దగ్గరకు వెళ్దామా? మరి ప్రార్థన నేర్చుకుందామా? యేసు ప్రభుతో కలిసి జీవిద్దామా? యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, రారాజు సైన్యమందు తేరను, ఆ రాజు దివ్యమందిని గెల్వను, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవీగాను వెళ్ళను. యేసుక్రీస్తు ప్రభు వారు మన ముందున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నా హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అంటే ఎట్లా ఉంటాడు? నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే, దేవా నేను పాపినయ్యా, నా ప్రతి పాపాన్ని కడుగయ్యా, నీ రక్తం చేత నన్ను పవిత్రపరచయ్యా, నన్ను శుద్ధినిగా చేయయ్యా. నేను ఈ అమ్మాయి పెన్సిల్ దొంగతనం చేశాను, వాడి డబ్బులు 5 రూపాయలు నేను ఎత్తేసాను కదా, ఎవరన్నా దొంగతనం చేస్తున్నాను, అట్లా ఎత్తి చేస్తుంటే దేవా నన్ను క్షమించు. దేవా చెడు అలవాట్లు, చెడు సహవాసం లేకుండా నేను నీతి మార్గములలో నడుచుట నన్ను నడిపించు దేవా అని నీవు ఉన్న స్థలంలో నీవు గాన యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుగా అంగీకరించి నీవు ఆయనను విశ్వసిస్తే, నీవు నమ్మితే, నమ్మడము విశ్వసించడం, విశ్వసిస్తే దేవుడు నిన్ను మరి తన కుమారునిగా, తన కుమార్తెనుగా చేసుకోవడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు వెంట నడచడానికి నీవు నేను సిద్ధపడదామా? యేసుతో టీవీగా ఆయన వెంట నడుద్దామా? ఆయనతో కలిసి జీవిద్దామా? ఆయన అడుగుజాడల్లో నడుద్దామా? ఆయనతో ప్రయాణం చేద్దామా? యేసుతో ఉందామా? యేసుక్రీస్తు వలె మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో నువ్వు నేను జీవిద్దామా? అటువంటి గొప్ప ధన్యత, అటువంటి గొప్ప భాగ్యం నీకు నాకు కలగాలని మీరందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి యేసు మార్గములలో నడవాలని, మీ ప్రార్థన చిన్నప్పటి నుంచే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, కుటుంబ ఆరాధన పాఠశాలల్లో వెళ్ళిన స్థలం ఎప్పుడు సమయం దొరికినా, ఏ స్థలం అందైనా ఎక్కడైనా, దేవా నన్ను నువ్వు కాపాడయ్యా, నాకు జ్ఞానం ఇయ్యా, నన్ను అభివృద్ధి పరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను స్థిరపరచయ్యా అని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసేవాడిగా ఉండాలని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారైనటువంటి శ్రీమతి లిడియా సునీల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 1.5